అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. మాట్లాడుకున్నాం. ఇక ఇప్పుడు వాహనదారులకు సంబంధించి ఒక న్యూస్ చూద్దాం. వాహనదారులకు సంబంధించిన ఆర్సీ విషయంలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కొత్తగా జారీ చేస్తున్న రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లలో వెహికల్ ఓనర్ ఫోటో కనిపించకపోవడంతో వాహనదారుల్లో ఆందోళన నెలకొంది. అయితే ఆర్సీలో ఫోటో లేకపోయినా దాన్ని చెల్లుబాటుపై ఎలాంటి ప్రభావం ఉండదని అంటున్నారు అధికారులు, ట్రాఫిక్ పోలీసులు. ఓనర్ పూర్తి డీటెయిల్స్ వాహన్ పోర్టల్లో ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయని, చెకింగ్స్ టైంలో వాటి ఆధారంగానే వివరాలను పరిశీలిస్తామని చెబుతున్నారు. కేంద్ర మోటార్ వాహన నిబంధనల మేరకే ఈ మార్పులు చేసినట్లుగా స్పష్టం చేశారు. సో మీ ఆర్సీ మీద మీ ఫోటో గనక లేకపోతే మీరు భయపడాల్సిన అవసరం లేదనేది ఇటు ట్రాఫిక్ పోలీసులు, అధికారులు చెప్తున్న వర్షన్. ఇదే అంశంపై డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, ఆర్సీ మీద ఫోటోను ఎందుకు తొలగించేశారు? జనరలీ ఫోటో ఉంటేనే గుర్తింపు ఈజీ అవుతుంది. బయట ఎవరన్నా చెక్ చేస్తున్నప్పుడు ఫోటో ఎందుకు తొలగించారు? రూల్స్ ఏమంటున్నాయి? అండ్ ఈ టెన్షన్ ఎందుకు వస్తుంది సుజాత? కేంద్రం మొత్తం ఒకే విధానాన్ని తీసుకురావడానికి ఆర్సీలో ఫోటోని తొలగించారు. ఇప్పటికే గతంలో చాలా ప్రాంతాల్లో ఆర్సీ మీద కొన్ని రాష్ట్రాల్లో ఫొటోస్ ఉండవు, కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉండేది. గత కొన్ని నెలల నుంచి ఆర్సీ మీద ఫోటోని ప్రింట్ చేయడం లేదంటే మొత్తం సిస్టమ్ మొత్తాన్ని ఒక తాటి మీదకి తీసుకురావడానికి ఈ విధానాన్ని తీసుకొచ్చామని చెప్తున్నారు. కానీ ఆర్సీ మీద ఫోటో లేకపోవడం వల్ల వెహికల్స్ కొనుగోలు చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ సమయంలో, అంటే ఎవరైనా సరే ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తి వాహనం కొనుక్కోవాలి అంటే ఆ సమయంలో ఆ వాహనం తనదా కాదని చెక్ చేయడానికి ఆర్సీనే ఇంపార్టెంట్. తన మీద ఫోటో ఉన్న వ్యక్తిది ఆ వ్యక్తి అయి ఉండాలి. లేదు అని అంటే పేరు ఉంటే కొంత ఎవిడెన్స్ని తారుమారు చేసేటువంటి అవకాశం ఉంటుంది వాళ్ళ దగ్గర ఉన్నటువంటి. దానివల్ల వాహన రిజిస్ట్రేషన్స్లో కొంత భయం ఉంటుంది. ఎవరి వాహనం ఎవరు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు, నిజంగానే వాళ్ళకి సంబంధించినటువంటి వాహనమా కాదా అని చెప్పేసి ఇటు కొనుగోలుదారులు భయపడుతున్నారు. కానీ అధికారులు మాత్రం ఎలాంటి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ఆ ఓనర్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఆర్సీ మీద ఉంటుంది కాబట్టి 1-2 సార్లు డాక్యుమెంట్స్ని చెక్ చేసుకొని రిజిస్ట్రేషన్ సమయంలో రిజిస్ట్రేషన్ సుజాత, ఎప్పుడైనా సరే పేపర్ వర్క్ కానివ్వండి, వర్క్ ఈజీగా అయ్యేటట్టు డెవలప్మెంట్స్ ఉండాలి. ఇక్కడ ఒకవేళ కనుక ఫోటో ఉంటే డైరెక్ట్ గా ఫోటో చూసి వెరిఫికేషన్ చేసుకొని ఇటు బండి కొనే వాళ్ళు, అమ్ముకునే వాళ్ళు చేయొచ్చు. కానీ ఇక్కడ ఫోటో లేకపోవడం కారణంగా మళ్ళీ డిఫరెంట్ పేపర్ వర్క్, ఇక్కడ ఆధార్ కార్డు కానివ్వండి, లేకపోతే ఇవన్నీ చూసి వెరిఫై చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. మరి అసలు ఈ రూల్ మార్చడానికి కారణాలు ఏంటి? దానికి సంబంధించి ఏమైనా స్ట్రిక్ట్ డెసిషన్ కానీ లేకపోతే ఏమైనా ఈ సజెషన్ తీసుకోవడానికి అంశాలు ఏంటి సుజాత? వాహన పోర్టల్లో మార్పులు చేయడానికి కేంద్రం మొత్తం ఒకే సిస్టమ్ని తీసుకురావాలి. అటు రిజిస్ట్రేషన్ టైంలో ఎక్కువ ప్రాసెస్ పట్టకుండా ఉండేందుకే ఈ విధానాన్ని తీసుకొచ్చామని అధికారులు చెప్తున్నారు. కొనుగోలుదారులు మాత్రం కొంత ఇబ్బంది కలుగుతుంది అని వాళ్ళ వర్షం చెప్తున్నారు. అధికారులు ఇది మార్చడానికి కూడా వాహనదారుల కోసమే ఇదంతా మార్పు చేశామని చెప్తున్నారు. ఎస్, థ్యాంక్ యూ సుజాత. మొత్తానికి ఇటు ఏదైతే ఆర్సీ ఇచ్చే టైంలో లాంగ్ ప్రాసెస్ ఉంటుందో ఆ ప్రాసెస్ ఉండకుండా ఉండడానికి మాత్రమే ఇటువంటి ఒక రూల్ తీసుకొచ్చామంటూ కూడా కేంద్రం చెప్తోంది. బట్ దానివల్ల రేపటి రోజు వాహనాలు మళ్ళీ కొనేటప్పుడు ఆర్సీలో ఫోటో లేకపోవడం కారణంగా అనేకంగా డాక్యుమెంట్స్ వెరిఫై చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. సో వర్క్ బర్డెన్ కాస్త పెరుగుతుందని చెప్పొచ్చు. బట్ ఆర్సీ మీద ఫోటో రాకపోతే మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ కూడా ట్రాఫిక్ పోలీసులు, అధికారులు చెప్తున్న మాట.